ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన సర్వశక్తిగల నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి? ఈవినింగ్ అందరు ఇంట్లోకి చేరుకున్నారా? ఇటు క్షేమము దయచేసినటువంటి దేవాది దేవునికే సమస్త స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఎన్నటెన్నటికీ మనము ఆయనకు రుణస్థులమే. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మన దేవాది దేవుని శ్రేష్టమైన నామము స్తుతించదగినది, కొనియాడదగినది, కీర్తించదగినది. 2 కొరింథీయులకు 5:17 ప్రకారము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. నిజముగా మన జీవితాల్లో అన్నీ నూతనంగా ఉన్నాయా? లేదా పాత వాటి జ్ఞాపకాల్లో పాత వాటిని తలుచుకుంటూ ఇంకా అవి జీవితంలో ఉన్నాయా? నిజానికి చాలామంది అంటున్నారు కదా, సంవత్సరం వస్తుంది వెళ్తుంది, కొత్తదేముంది అని. నిజమే, మనం లేకున్నా మన తర్వాత తరాలకు కూడా అందరికీ క్రిస్మస్ వస్తుంది, ఈస్టర్ వస్తుంది, జాన్ ఫస్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మనమే ఉండం కొన్నిసార్లు. మన జీవితంలో కొత్తది ఏదైనా ఉందంటే అది దేవాది దేవుడు ఇచ్చినటువంటి నూతన హృదయము, నూతన తలంపులు, నూతన ఉత్సాహము, దేవునిలో మనకు నూతనమైన బలమైన విశ్వాసము, ఇవన్నీ ఖచ్చితంగా మనలో నూతన పరచబడాలి, ఏవి ఉన్నా ఏవి లేకపోయినా. ఎందుకంటే మొదట మనం ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినట్లా తర్వాత అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక విశ్వాసముతో, బలమైన నమ్మకంతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ యొక్క హృదయములో నూతన ఉత్తేజంతో నింపుతారు. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కృపా సమృద్ధి గలవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా ప్రభువ కాచి కాపాడిన రెక్కనిడిలో మమ్మల్ని సురక్షితముగా జీవింపజేశారు తండ్రి. అనేకులు ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టలేకపోయారు ప్రభువ. అయితే మా బలము కాదు, మా యొక్క ఆరోగ్య పరిస్థితి కాదు, లేదా ఈ లోకంలో శ్రేష్టమైన ఆహార పదార్థాలు తింటున్నాం, వాటి వలన వచ్చినటువంటి ఇమ్యూనిటీ వలన కూడా కాదు తండ్రి. కేవలము మీ కృప వలనే మేము జీవిస్తున్నాము. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, మీ యొక్క కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు. ఆకాశం వైపు చూచి దేవా, నీ ముఖదర్శనము చేసుకునే యోగ్యత కూడా లేని మాకు అబ్బా తండ్రి అని మొరపెట్టుతూ ధైర్యముగా కృపాసనము వద్దకు వచ్చుటకు మాకు హక్కును కల్పించారు. మీకు వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా అంటూ నాయన వారి జీవితముల మీద మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటూ మా దేవుడు మా జీవితంలో కార్యములు జరిగించున్నాడు, లేని ఎడల మేము కేవలము ఒట్టివారము, గాలి వంటి వారమంటూ తగ్గింపు హృదయముతో ఎవరైతే మీ సన్నిధిని ప్రభువా సాగిలపడి నమస్కారం చేస్తూ నిండు హృదయంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారో అటువంటి వారందరినీ ప్రభువా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నూతన బలముతో వారిని నింపండి, నూతన ఉత్సాహంతో వారిని నింపండి. వారి జీవితంలో పాతవన్నీ గతించిపోవాలి. ఒకవేళ పోయిన సంవత్సరము వారి యొక్క విశ్వాసము చాలా తక్కువగా ఉన్నిందేమో, శ్రమలను చూసి కృంగిపోయే వారిగా ఉన్నారేమో. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా ఉండకూడదు ప్రభువా. సమస్తము నూతన పరచబడాలి. వారి హృదయాల్లో ఉన్నటువంటి ప్రతిదానిని నూతన పరచండి. ధైర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆత్మీయ జీవితంలో మీతో సంబంధాన్ని మరింత మెరుగుపరచండి, బలపరచండి ప్రభువా. ప్రార్థన అను వలలను లోతునకు వేసి ఆశీర్వాదములు పట్టుటకు ప్రతి ఒక్కరిని అభిషేకించండి, తాకండి. మీ మెల్లని స్వరమును వినిపించండి తండ్రి. అప్పులతో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ఈ సంవత్సరంలో మరి ఏ కొత్త అప్పులు చేయకూడదు ప్రభువా. పాత అప్పులన్నింటినీ కొట్టివేటకు సామర్థ్యమును దయచేయండి. సారేపాతు విధవరాలు యథార్థ హృదయముతో ప్రభువా తన భర్త చేసిన అప్పులన్నింటినీ తీర్చాలనుకున్నది. ఆ యొక్క హృదయం మీకు నచ్చింది, అందుకే ఆమెను ఆశీర్వదించి తన బుడ్డిలో ఉన్న కొద్ది నూనెను ప్రభువా కుండలన్నీ నింపునట్లుగా అవన్నీ అమ్మి అప్పులు తీర్చి మిగులుతో సమృద్ధితో దీవించినట్లుగా ఆమెకు మీ యొక్క అభిషేకంనిచ్చారు, ఆశీర్వదించారు. అట్టి ఆశీర్వాదము అప్పులతో బాధింపబడుతున్న ప్రతి బిడ్డ మీద దయచేయండి. నూతన ఉత్సాహముతో కష్టపడి అప్పులన్నింటినీ తీర్చివేయుదురుగాక. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అనారోగ్యముతో ఎవరెవరైతే తండ్రి మరణ పడక మీద ఉన్నాము,
మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా యొక్క ఆరోగ్యము సహకరించట్లేదు. ట్రీట్మెంట్‌కు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభువా పరమ వైద్యుడా, నీవే ఇంక నాకు సహాయం చేసేవాడివి అంటూ దీనంగా ఎదురు చూస్తున్న వారున్నారు. డాక్టర్లు సైతం చేతులెత్తేశారు. అమ్మ మా వల్ల అయిందంతా చేశాం. ఆ తర్వాత దేవుడే చూసుకోవాలి. ఇక మేమేమి చేయలేమని ఎంతమందో తండ్రి నిరుత్సాహముగా దీన పరిస్థితుల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. సహాయం చేయండి. లేవనెత్తండి తండ్రి. యెహోవా రాఫా వారిని ఎదుర్కో ప్రభువా. ముట్టండి, స్వస్థపరచండి. రాకపోకల్లో ఉన్న వారందరినీ క్షేమముగా గమ్యస్థానములు చేర్చండి తండ్రి. తండ్రి మా కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాలతో దీవించండి తండ్రి. మరొక సంవత్సరము వారికి ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఎవరెవరైతే తండ్రి కుటుంబాలను వదిలివేసి మీ యొద్దకు పిలుపునందుకొని మీ అందు నిద్రించున్న వారు ధన్యులు తండ్రి. ఆ కుటుంబాలకు మీ ఆదరణను దయచేయండి, శాంతిని దయచేయండి. మీ యొక్క ప్రేమతో ఆ యొక్క ఖాళీ అయినటువంటి ప్లేస్ను నింపండి తండ్రి. ఆదరించండి తండ్రి. వారి హృదయాలకు మీరే మీ ప్రేమతో మరుపును దయచేయండి, దీవించండి. అయా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభు. కాలము పొట్టువలె గతించిపోచుండగా, సమయము సమీపముగా ఉండగా, బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధిగల కన్యకల వలె మా దివిటిలను చక్కపరుచుకొని నూనెను సిద్ధపరుచుకొని నీ రాక కొరకు ఎదురు చూసు భాగ్యము ప్రతి విశ్వాసికి దయచేయండి తండ్రి, దయచేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ వాక్యమందు శ్రద్ధ కలిగి ప్రతి దినము ఈరోజు నా దేవుడు వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి, ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజును నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నానని ఆలోచించు భాగ్యమును, వివేచన గల హృదయమును దయచేయండి ప్రభువా, దయచేయండి. అయా కుటుంబాల్లో ప్రభ చిచ్చు పెడుతున్న సాతాను శోధనలన్నింటినీ ప్రభ జయించగల కృపను దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో మీ ప్రేమ, శాంతి, సమాధానముతో నింపండి. వారి హృదయముల్లో క్షమాపణను దయచేయండి తండ్రి. ఇతరులను క్షమించగలిగేటువంటి గుణాన్ని, మీ యొక్క గుణగణాలను వారిలో కుమ్మరించండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఐక్యతను దయచేయండి. బిడ్డలను తండ్రి బాధ్యతగా చూసుకున్నటకు జ్ఞానమును దయచేయండి. చిన్నబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి. తల్లిదండ్రులకు లోబడు వారిగా మీ యందు భయభక్తులతో పెరుగు భాగ్యమును వారికి దయచేయండి తండ్రి. ఎంతోమంది యవనస్తులు ప్రక్కదారులు పడుతూ వ్యభిచారమునకు, మత్తు పానీయాలకు బానిసలవుతూ తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వారిని బాధ పెడుతూ, వారిని హింసిస్తూ ఎంతగానో క్రూరంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. అయా నీ కాడి కిందికి వచ్చుదురుగాక, నీ యొక్క వాక్యముతో పట్టబడుదురుగాక. వారి బండ హృదయము పగలగొట్టబడి మాంసపు హృదయం దయచేయబడును గాక. మీ నామములో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రసరింపజేయును గాక తండ్రి. ఎవరైతే మూయబడిన గర్భములతో ఉన్నారో ఈ సంవత్సరం అటువంటి వారందరికీ విడుదల కలుగజేయును తండ్రి. తెరవండి నాయన వారి గర్భమును. ఒకరి గర్భము మూచుట తెరుచుట యెహోవా వశం అన్నారు కదా ప్రభు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నాయన కార్యము జరుగుతుంది తండ్రి, సమస్తము జరిగిపోతుంది తండ్రి. మీకు వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకో అయ్యా. వారి కన్నీటిని నాట్యముగా మార్చయ్యా. సాక్షిగా వారు నిలబెట్టయ్యా. కోరు సమస్యలతో పీడింపబడుచున్న వారందరికీ విడుదలందా ఇచ్చేయండి తండ్రి. అయా అనారోగ్య పరిస్థితుల్లో బీపీ, షుగర్లు, కిడ్నీ సమస్యలతో, హెచ్ఐవీలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, సంపూర్ణ విడుదలందా ఇచ్చేయండి అయ్యా. అనాథ బిడ్డలను దీవించండి. విధవరాళ్ళ పక్షముగా వ్యాజ్యమాడండి ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేసి మీ సన్నిధిలో వారు ప్రతి ఒక్కరిని భద్రపరచండి అయ్యా. మునుపటి కంటే మరింత సువార్త ప్రకటింపబడటకు అవకాశములను కల్పించండి తండ్రి. ద్వారములు తెరవండి నాయన. సంఘములు, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. నిజముగా నీ సేవకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరి పాదములను ప్రభువా యేసయ్య బలపరచండి. దొంగ బోధకుల నుంచి విశ్వాసులను తండ్రి కాపాడి రక్షించండి తండ్రి. అయ్యా అటువంటి వారిని ప్రభువా, ఆ యొక్క మేఘం అనే పులులను ప్రభువా నమ్మకుండా జ్ఞానముతో ప్రవర్తించుటకు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ సహాయము దయచేసి ఏవి నీచములైనవో, ఏవి మాన్యములైనవో కనుగొనే జ్ఞానమును దయచేయి తండ్రి. కుటుంబంలో త్రాగుబోతులతో, వ్యసనములతో ఉన్న ప్రతి ఒక్క పురుషునికి విడుదల కలుగును గాక. ప్రతి మూర్ఖురాలైనటువంటి స్త్రీకి విడుదల కలుగును గాక. వారు వారి కుటుంబంలో చక్కగా క్రీస్తును బండ మీద కట్టుకొని అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించుదురుగాక. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ పాదసన్ని దగ్గర సమర్పిస్తున్నానయ్యా. మీరే యెహోవా ఈరే ప్రతి వారికి
వారి యొక్క సమస్యలకు, వారి యొక్క బలహీనతల యందు మీరు మాత్రమే ఎరిగినవారు కనుక ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను. అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతున్నాను తండ్రి. సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యున్న నా యేసు రాజు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.